డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదేంటంటే ఒక ఇంపార్టెంట్ జాబ్ సంబంధించి ఏపీపీఎస్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సుమారు 670 వ్యాకెన్సీస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ వ్యాకెన్సీస్ అనేవి మనకు ఏంటంటే జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ అనేది నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఏంటంటే మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఇది మనకు వచ్చినట్టు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. సో గ్రూప్ 4 రిక్రూట్మెంట్ అనమాట. సో గ్రూప్ 4 సంబంధించి వచ్చినటువంటి ఈ రిక్రూట్మెంట్ స్కేల్ అనేది చూసినప్పుడు మనకు 16,400 నుంచి 49,870 ఈ రేంజ్లో ఉన్నటువంటి స్కేల్ అనమాట. సో ఎలిజిబిలిటీ అయితే 18 నుండి 42 ఇయర్స్ యాజ్ ఆన్ 7 అంటే జూలై 1, 2021 ఈ డేట్ అయితే మనకు కట్ ఆఫ్ ఏజ్ డేట్ అనేది ఇచ్చారు. బట్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి కేటగిరీ వైజ్. సో మీకు అది ఆల్రెడీ తెలుసు అనుకుంటాను. సో తెలియకపోతే నేను మీకు ఇది పీడిఎఫ్లో అయితే మీరు చెక్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం ఏంటంటే మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకు చూసినప్పుడు మీకు 19th జనవరి లోపల వరకు అయితే మీకు లాస్ట్ డేట్ అనమాట అప్లై చేసుకోవడానికి. సో ఆల్రెడీ నేను ప్రీవియస్గా ఒక వీడియో చేస్తాను, అది ఎండోమెంట్ ఆఫీస్కి సంబంధించి. మీరు ఆ వీడియో కూడా చూసుకోండి. ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే మీరు దానికి కూడా అప్లై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం రెండింటికి కూడా చూసినప్పుడు స్కేల్ అనేది ఈక్వల్ స్కేలే ఉందన్నమాట. సో ప్రిపరేషన్ అనేది మీకు ఈజీ అవుతుంది. సో రెండింటికి కలిపి ఎలా ప్రిపేర్ అవ్వాలని తర్వాత మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో ఇక్కడైతే మనం చూసినప్పుడు నంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ అనేవి మనం చూసినప్పుడు డిస్ట్రిక్ట్ వైజ్ వ్యాకెన్సీస్ చూస్తే మనకు ఎక్కువ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి మనం చూస్తే 66 వేకెన్సీస్ అనేవి చిత్తూరు డిస్టిక్లో ఉన్నాయి. తర్వాత మనకు 64 వేకెన్సీస్ అనేవి ఈస్ట్ గోదావరి డిస్టిక్. తర్వాత 63 వేకెన్సీస్ అనంతపురం డిస్టిక్ ఉన్నాయి. సో ఈ విధంగా ఏంటంటే టోటల్గా మనకు 670 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో టోటల్గా మనం ఓవరాల్గా మనం చూసినప్పుడు సో 38 శ్రీకాకుళము, విజయనగరం 34, విశాఖపట్నం 43, సో 64 ఈస్ట్ గోదావరి అని చెప్పాం కదా. సో వెస్ట్ గోదావరి వచ్చి 48, కృష్ణా వచ్చి 50, గుంటూరు వచ్చి 57, దెన్ ప్రకాశం వచ్చి 56, నెల్లూరు 46, చిత్తూరు 66 హైయెస్ట్ అనమాట. తర్వాత అనంతపూర్ వచ్చి 63, కర్నూలు వచ్చి 54, కడప వచ్చి 51 అనమాట. టోటల్గా 670 వేకెన్సీస్ అయితే ఉన్నాయి అనేది మీరు విషయం అయితే గుర్తుపెట్టుకోండి. సో ఈ 670 వేకెన్సీస్ సంబంధించి మనం చూసినప్పుడు ఈ అప్లై చేసే క్యాండిడేట్స్ ఎవరంటే ఎవరికి ఎలిజిబిలిటీ ఉందంటే 10th క్లాస్ మీరు డిగ్రీ అనేది ఖచ్చితంగా కంప్లీట్ చేసి ఉండాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఒక టెక్నికల్ క్వాలిఫికేషన్ కూడా క్లియర్ చేయాలి. అదేంటంటే వన్ షుడ్ పాస్ ది కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కండక్టెడ్ బై ది డిస్ట్రిక్ట్ కలెక్టర్. సో డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంటే ఎవరైతే షార్ట్ లిస్ట్ చేస్తారో అపాయింట్మెంట్ ముందు వాళ్ళకు కంప్యూటర్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఆ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ని క్లియర్ చేస్తే వాళ్ళకు ఈ జాబ్ అనేది ఇస్తారనమాట. సో దీనికి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వీళ్ళు ఇప్పటి నుంచి కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మంచిదే. ద సేమ్ టైం ఏంటంటే మీరు ఎవరైతే డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ, ఎస్టీ, బీసీ కానీ, లేదంటే ఈడబ్ల్యూఎస్ కానీ, పిహెచ్ కానీ, వీళ్ళందరికీ కూడా ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి వేకెన్సీస్ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. దే కెన్ అవైల్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది మెన్షన్ చేశారు. సో ఎవరికైతే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఓసీ ఉన్నటువంటి పోస్టులు కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో తర్వాత ఏంటంటే మళ్ళీ మనకు ఇది గ్రూప్ 4 రిక్రూట్మెంట్ అని చెప్పాం కదా. సో ఇదేంటంటే మీకు లోకల్ క్యాండిడేట్స్ అనేది మీకు ఆల్రెడీ మీకు రెస్పెక్టివ్ స్టడీ సర్టిఫికేట్ని బట్టి మీకు లోకల్ కేటగిరీ అనేది మీకు డిఫైన్ చేస్తారు. సో రెస్పెక్టివ్ డిస్టిక్. సో ఇక్కడ ఏంటంటే ఇంకొకటి పాయింట్ ఏంటంటే మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో చేస్తాం. సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి మీకు ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, అలాగే మెయిన్ కూడా ఉంటుంది. బేసిక్గా ఏంటంటే మనకు మోర్ దాన్ 200 అప్లికెంట్స్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు మీకు ఖచ్చితంగా స్క్రీనింగ్ టెస్ట్ అయితే పెడతారు. కాబట్టి ఇది లార్జ్ స్కేల్ రిక్రూట్మెంట్ కాబట్టి ఖచ్చితంగా చాలామంది స్టూడెంట్స్ అయితే ఆస్పిరెంట్స్ అయితే అప్లై చేస్తారు కాబట్టి స్క్రీనింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే మీకు కమింగ్ టు ది వేకెన్సీస్ అనేవి మనం చూసినప్పుడు చూడండి, ఇది లిస్ట్ ఆఫ్ వేకెన్సీస్ అనమాట. ఈ లిస్ట్ ఆఫ్ వేకెన్సీస్ అనేది మీకు బ్రేకప్ అనేది ఇచ్చేశారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి బ్రేకప్ దీని ప్రకారం ఏంటంటే టోటల్గా మనకు ఈ 670 పొజిషన్స్కి సంబంధించి వేకెన్సీకి సంబంధించి అయితే మీకు ఇచ్చినటువంటి బ్రేకప్ చూస్తే మీకు 38 వేకెన్సీస్ అనేవి ఒక శ్రీకాకుళంలో. సో దీంట్లో మనకు యాక్చువల్గా ఏంటంటే నేను ఇన్ డీటెయిల్డ్గా ప్రతిదీ డిస్ట్రిక్ట్ వైజు ఇక్కడ కేటగిరీ వైజ్ అయితే నేను డిస్ప్లే చేస్తున్నాను, బట్ అన్నీ కూడా నేను రీడ్ చేయను. బట్ మేజర్గా మనం చూసినప్పుడు యాక్చువల్గా 64 వేకెన్సీస్ అనేవి ఒక డిస్ట్రిక్ట్ ఈస్ట్ గోదావరి అని చెప్పాం కదా. సో ఇందులో ఏంటంటే మనకు ఓపెన్ అనేది 4 పొజిషన్స్ ఉన్నాయి జనరల్లో, అలాగే లోకల్ అయితే 10 పొజిషన్స్ ఉన్నాయి, అలాగే ఉమెన్కి 1 ఉన్నాయి, 7 ఉన్నాయి.
ఇలాగే మళ్ళీ మనకి కేటగిరీ అంటే ప్రతిదీ కూడా మనకు ప్రతి కేటగిరీలోనూ ఓపెన్ ఉంది, అంటే ప్రతి డిస్టిక్లోనూ ఓపెన్ ఉంది, అలాగే లోకల్ ఉంది. ఓకే. ఓపెన్ కేటగిరీ అంటే మనకేంటంటే నాన్ లోకల్ అనమాట. అలాగే లోకల్. సో 2 ఉంటాయన్నమాట. సో ప్రతి డిస్ట్రిక్ట్‌కి ఉన్నాయి. అలాగే ప్రతి కేటగిరీలోనూ ఉన్నాయి. ఈ విషయం అయితే దృష్టిలో పెట్టుకోండి. సో అలాగే మళ్ళీ మనకు ఇక్కడ చూసినప్పుడు టోటల్‌గా మనకున్నటువంటి 670 పొజిషన్స్‌లో మీకేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక డిస్ట్రిక్ట్ కూడా మనం డిస్కస్ చేసాం కదా! సో నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎక్కువ చిత్తూరు డిస్ట్రిక్ట్ కదా! సో ఇది చూస్తే మనకు 4 పొజిషన్స్ అనేవి మీకు ఓపెన్, నాన్ లోకల్ అనమాట. లోకల్‌కి వచ్చేసరికి 10 ఉన్నాయి. అలాగే ఉమెన్ వచ్చి 1, తర్వాత 8 ఉన్నాయి. అలాగే ఎస్సీ మనం చూసినప్పుడు 1, 5 తర్వాత 1, 3 అనమాట. అంటే ప్రతి డిస్ట్రిక్ట్‌లోనూ మనకేంటంటే ఇదివరకు చెప్పినట్టు ప్రతి కేటగిరీలోనూ నాన్ లోకల్లోనూ మన వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే లోకల్లోనూ ఉన్నాయి. సో కాబట్టి ఎలిజిబిలిటీస్ అయితే ఉంటాయన్నమాట. సో దెన్ కమింగ్ టు ది మనకు స్క్రీనింగ్ టెస్ట్ సంబంధించి మనకి సిలబస్ చూసినప్పుడు మనకేంటంటే యాక్చువల్గా జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ వచ్చి 100 క్వశ్చన్స్కి ఇస్తారు. స్క్రీనింగ్ టెస్ట్లో 100 మార్క్స్ ఉంటుంది. అలాగే జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు ఇవి మనకేంటంటే 10th క్లాస్ స్టాండర్డ్లో ఉంటుంది కాబట్టి సో ఇది 50 క్వశ్చన్స్ ఉంటాయి. సో 50 మార్క్స్కి అనమాట. సో ఇది కాకుండా ఏంటంటే మళ్ళీ మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది మెయిన్ ఎగ్జామినేషన్లో ఉంది. సో ఇది చూసినప్పుడు మనకు 150 మార్క్స్కు 150 క్వశ్చన్స్. అలాగే మళ్ళీ మనకు జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు వచ్చి మళ్ళీ మనకు 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ అనమాట. సో తెలుగు ఉంది, అలాగే ఇంగ్లీష్ కూడా ఉంది. సో గుర్తుపెట్టుకోండి. సో ఇంగ్లీష్ అండ్ తెలుగు అండ్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ మెంటల్ ఎబిలిటీ అనమాట. సో ఇవి చూసినప్పుడు మనకి సిలబస్ అనేది జనరల్ స్టడీస్కి అండ్ మెంటల్ ఎబిలిటీ సిలబస్ అనేది నార్మల్గా మీకు గ్రూప్స్లో గ్రూప్ 2 లేదా గ్రూప్ 4 ఇలాంటి సంబంధించి ఉన్నటువంటి సిమిలర్ సిలబస్ ఉందన్నమాట. సో 1 to 12. సో తర్వాత ఏంటంటే జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగుకి వచ్చేసరికి మీకు చూసినప్పుడు ఈ కాంప్రహెన్షన్, అలాగే యూసెస్ అండ్ ఇడియమ్స్ అండ్ వొకాబులరీ, పంక్చుయేషన్స్, లాజికల్ అరేంజ్మెంట్స్, గ్రామరు, అలాగే సినానిమ్స్, వొకాబులరీస్, గ్రామరు, తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్, ఇంగ్లీష్ టు తెలుగు మీనింగ్స్ అండ్ యూసెస్ అండ్ ఇడియమ్స్ అనమాట. సో అలాగే మళ్ళీ మనకు సిలబస్ ఫర్ మెయిన్ ఎగ్జామినేషన్ కూడా మళ్ళీ మనకి ఏంటంటే సో ఇది కూడా మనకు సిమిలర్గానే ప్రీవియస్గా పేపర్ 1కి ఏదైతే ఉంటుందో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అదే సిమిలరు. సో అలాగే మళ్ళీ మనకు పేపర్ 2 ఇది మెయిన్స్ కూడా సిమిలర్ సిలబస్ అనమాట. బేసిక్గా ఏంటంటే మనం వన్స్ ప్రిపేర్ అయితే సో ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతామంటే మళ్ళీ మెయిన్స్కు సేమ్ సిలబసే కాబట్టి ఇంకొంచెం జాగ్రత్త ఫోకస్ చేస్తే క్లియర్ అయిపోతుంది. సో దీని తర్వాత ఏంటంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మనం అనుకున్నాం కదా, ఎవరైతే క్యాండిడేట్స్ షార్ట్ లిస్ట్ చేస్తారో అపాయింట్మెంట్ ముందు వాళ్ళకి ఏంటంటే ఒక 30 మార్క్స్ సంబంధించి ఏంటంటే మనకు ఆఫీస్ ఆటోమేషన్ మీద ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ అనేది చెక్ చేస్తారన్నమాట. దీనికి ఏంటంటే మీకు 30 మినిట్స్ టైం ఇచ్చి 50 మార్క్స్ ఇస్తారు. దీంట్లో ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకి అయితే 15 మార్క్స్ తెచ్చుకోవాలి, బీసీకి అయితే 17.5, ఓసీకి అయితే 20 మార్క్స్. సో ఇదైతే తెచ్చుకోవాలన్నమాట. సో బేసిక్గా దీనికి ఏంటంటే ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి కొంతమంది బయట ఆఫీస్ ఆటోమేషన్ అనేటటువంటి కోర్స్ కూడా ఎగ్జామ్ కూడా పెడుతుంటారు. మీరు దాన్ని ప్రాక్టీస్ చేస్తే ఇది కొంచెం ఈజీగా ఉంటుంది. ఆ సర్టిఫికేట్ అయితే ఎవరైతే ఉంటుందో వాళ్ళకైతే ఇది బెటర్గా ఉంటుంది అనమాట. దెన్ దీనికి సంబంధించి మనకు సిలబస్ అనేది ఎలా ఉంది 50 మార్క్స్ డివిజన్ చెక్ చేసినప్పుడు సో టైప్ ఏ లెటర్ ఆర్ ఎ ప్యాసేజ్ ఆర్ ఎ పారాగ్రాఫ్ అబౌట్ 150 వర్డ్స్ ఇన్ ఎంఎస్ వర్డ్ అనేది 15 మార్క్స్ అనమాట. ప్రిపరేషన్ ఆఫ్ టేబుల్ ఆర్ గ్రాఫ్స్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ వచ్చి 10 మార్క్స్కు. తర్వాత మళ్ళీ ప్రిపరేషన్ ఆఫ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆర్ స్లైడ్స్ ఆన్ ఎంఎస్ పవర్ పాయింట్ వచ్చి 10 మార్క్స్కు. క్రియేషన్ అండ్ మ్యానిపులేషన్ ఆఫ్ డేటాబేస్ వచ్చి 10 మార్క్స్కు. తర్వాత డిస్ప్లేయింగ్ ది కంటెంట్ ఆఫ్ ఈమెయిల్ ఇన్బాక్స్ వచ్చి 5 మార్క్స్కు. టోటల్గా 50 మార్క్స్కి అయితే ఉందన్నమాట. సో ఇది యాక్చువల్గా దీనికి సంబంధించి సో ఇన్ డీటెయిల్డ్గా మీకు ఏంటంటే మళ్ళీ మనకు ఈ 15 మార్క్స్ సంబంధించి అలాగే ఈ 50 మార్క్స్ సంబంధించి ఇన్ డీటెయిల్డ్గా కంటెంట్ ఎక్సెల్ ఏమి, పవర్ పాయింట్ ఏంటి, ఇలా ప్రతిదీ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంటర్నెట్ సంబంధించి ఎనీవే ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్లో అనమాట. సో బట్ ఎనీవే సో ఇది యాక్చువల్గా మనకు ఉన్నటువంటి నోటిఫికేషన్ సంబంధించింది. సో కాబట్టి నేను మీకు ఏంటంటే డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ కూడా మెన్షన్ చేస్తాను. సో మరొకసారి చెక్ చేసుకోండి. సిలబస్ కావచ్చు లేదా నెంబర్ ఆఫ్ వ్యాకన్సీస్ కావచ్చు, రైట్. ఇంకేదైనా డౌట్ ఉంటే మళ్ళీ కమెంట్ బాక్స్లో పెట్టండి. అట్ ద సేమ్ టైం మనకు కొన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్లు ఇస్తాము. మీరు వాటిలో జాయిన్ అవ్వండి. మరిన్ని అప్డేట్స్ అండ్
మనకు ఈ జాబ్ ప్రిపేర్ అవ్వడానికి కావాల్సినటువంటి టెక్నిక్స్ అన్నీ కూడా మనం క్లియర్ చేస్తాం. రైట్. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ ఆల్.